ఎవరిబడి వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి అంతకుముందు వీడియోస్లో మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ దీనికి సంబంధించి పోస్ట్ చేస్తున్నాము. ఒకసారి గమనించండి. అసలు ఏంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జాబ్ చార్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా మీరు ఎటువంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది, గ్రూప్ 2 ఇలాంటి జాబ్స్కి, లేకపోతే డిఎస్సి ఇలాంటి జాబ్స్కి, ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్కి మధ్య జాబ్ వేరియేషన్ ఏంటనేది ఈ జాబ్ చార్ట్ గురించి మనం వివరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని మిగతా వీడియోస్లో ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా మీరు ఒకవేళ జాబ్ సాధించినట్లయితే ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, మీరు రిటైర్ అయిపోయేలోపు ఏ స్థాయికి మీరు వెళ్ళొచ్చు అనే ఈ ప్రమోషన్ ఛానల్ గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే తదనంతరం మిగతా వీడియోస్లో ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి మీరు ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఒక దిక్సూచిలాగా, ఒక దారిదీపంలాగా ఉండడానికి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా వివరించడం జరిగిందనమాట. అయితే ఈ అవేర్నెస్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనేది యాక్చువల్గా 2011లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లో ఒకసారి రిక్రూట్మెంట్ తీశాడు. అప్పుడు 116 పోస్టులు తీశాడు. అదేవిధంగా ఆ 116 పోస్టులలో 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన చెందిన తర్వాత చాలా పోస్టులు తెలంగాణ ప్రాంతంకి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత షార్టేజ్ వచ్చింది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించింది. ఆ తర్వాత 2019లో ఐపీఓ రిక్రూట్మెంట్ జరిగింది, కానీ కాకపోతే లిమిటెడ్ పోస్టులు, ఒక 8 పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అది ఇది అని చెప్తున్నారు కదా. ఇట్లా ఈ 20 లక్షల ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను, ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలన్నా కానీ రాష్ట్రంలో దాన్ని బేస్గా చేసుకొని ఇటీవల కాలంలో ఇండస్ట్రియల్ మీట్స్, ఇండస్ట్రియల్ సమ్మిట్స్, అలానే వివిధ రకాల కంపెనీస్ తోటి ఎంఓయూస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో వడివడిగా వేగంగా ముందుకు సాగాలంటే ఆ ఇండస్ట్రియల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో తగిన స్టాఫ్ అనేది ఉండాలన్నమాట. దానికోసం ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ముఖ్య భూమిక పోషించే ఒక గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్గా వర్క్ చేస్తారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2011 తర్వాత ఒక భారీ రిక్రూట్మెంట్ ఇప్పుడు జరగబోతుంది. అదే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన 95 పోస్టులు. ఎవరైతే ఇంజనీరింగ్ అలాగే డిప్లొమా చేసిన అభ్యర్థులు ఉంటారో వీళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చేసినట్టయితే జాబ్ క్యాలెండర్లో ఈ ఐపీఓ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నోటిఫికేషను August 15 రాబోతుంది. ఆ తర్వాత September 15 ఏమో ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ రాబోతుంది. అదేవిధంగా ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లలో కూడా ఏడబ్ల్యూ నోటిఫికేషను ఇచ్చేసాడు అన్నమాట. చాలామంది ట్రాన్స్కో, జెన్కో ఏఈకి, అలానే ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఏపీఎస్సి, ఈ ఏపీఎస్సి కండక్ట్ చేసే ఏడబ్ల్యూకి, అలానే డిస్కమ్ ట్రాన్స్కోలు కండక్ట్ చేసే ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతారు. వీటికి అందరూ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులే ప్రిపేర్ అవుతారు. అయితే ఎవరైతే కోర్ మీద మంచి టచ్ ఉండి ఇటీవల కాలంలో గేట్ కోచింగ్ అట్లాంటివి తీసుకొని ఉన్న వాళ్ళకి అవి ఫెచ్చింగ్గా ఉంటాయి. అయితే మీరు ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి వచ్చేసరికి మీకు కోర్ అవసరం లేదు. మీరు ఇంజనీరింగ్ చదివినప్పటికీ ఇప్పటి కాలంలో రకరకాల సచివాలయం ఉద్యోగాలు కానీ, లేకపోతే వివిధ రకాల ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉండడం కానీ, లేకపోతే కోర్కి దూరమై ఉండొచ్చు. అట్లా కోర్కు దూరమైన వాళ్ళకి ఇప్పుడు నేను కోర్ అంటే మీ కన్సర్న్డ్ సబ్జెక్టు నేను ప్రిపేర్ అవ్వలేదు అనే భయం ఏమీ లేదనమాట. ఇక్కడ ఏడబ్ల్యూ లాగా కానీ, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల యొక్క ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ లాగా కానీ, అదేవిధంగా ఏపీఎస్సి నిర్వహించబోయే సెప్టెంబర్లో రాబోయే ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ లాగా కానీ, దీనికి ఈ 2 ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్లకి కోర్ పేపర్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీ కన్సర్న్డ్ సబ్జెక్టు, మీరు ఇంజనీరింగ్లో ఏం చదివి ఉంటారో ఆ కోర్ పేపర్ ఉంటుందన్నమాట. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి వచ్చేసరికి కోర్ ఉండదు. ఇక్కడ
కోర్ ఉండదు. ఇంజనీరింగ్ వాళ్ళకి అర్హులైనప్పటికీ కోర్ ఉండదు. ఇక్కడ పేపర్ 1 వచ్చేసరికి జిఎస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసరికి కోర్ ఉండదు. కానీ దీంట్లో వేరే మామూలుగా ఈ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకి అవగాహన ఉండేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అలానే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, అట్లా ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అనమాట. వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అవి 690 పోస్టులు, 505 పోస్టులు, ఇట్లా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది వాటికే ప్రిపేర్ అవుతారు, దీనికి ప్రిపేర్ అవ్వరు అనమాట. కాబట్టి ఎవరైతే స్ట్రాటజిక్గా అందరూ వెళ్ళే దారిలో కాకుండా ఎవరైతే కొంచెం స్ట్రాటజిక్గా ఒక పోస్ట్కి 200 మంది 300 మంది పోటీ పడేదానికంటే ఒక పోస్ట్కి 20-30 మంది పోటీ పడేదాన్ని ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం చాలా సులువు అనమాట. అది స్ట్రాటజిక్గా చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అది ప్రిపరేషన్లో కానీ జాబ్ కొట్టడానికి కానీ అదొక వ్యూహం అనమాట. కాబట్టి నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే, ఎవరైతే కొంచెం స్ట్రాటజిక్గా చదవాలనుకుంటున్నారో, ఇంజనీరింగ్ అయిపోయి అలానే వివిధ రకాల ప్రైవేట్ జాబ్స్ చేస్తూ కొంచెం కోర్ నేను ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేను అనుకున్న సందర్భంలో ఈ ఇండస్ట్రియల్ ఐపీఓకి ప్రిపేర్ అయితే మంచిది. వాటికి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంటు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇవి చాలా సింపుల్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. వాటిని మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధించవచ్చు అనమాట. రైట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంతకుముందు వీడియోస్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీంట్లో 5-6 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది చాలా వేరు వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండడం వల్ల అది బాగా లేట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఆయా సబ్జెక్టు ఆయా చాప్టర్లు చెప్పినప్పుడు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆపాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను ఐపీఓకి సంబంధించి చూసినప్పుడు కొందరు డైరెక్ట్ క్లాసులు చెప్పేస్తున్నారు. అది నేను కూడా ఇప్పుడు మీకు చెప్పినప్పుడు డైరెక్ట్ క్లాసు చెప్తే ఎలా ఉండిద్దంటే మన గుడ్డెద్దు పోయి చేయలో పడ్డట్టు అట్లా ఉండిద్ది అనమాట. అట్లా కాదు, ఏదైనా ఒక వ్యూహాత్మకంగా ఒక రైట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండిద్దంటే, జాబ్ కొట్టే విధానం ఎలా ఉండిద్దంటే, ఫస్ట్ అసలు నోటిఫికేషన్ చూసుకోవాలి. నోటిఫికేషన్ సిలబస్ ఏందని చూసుకోవాలి. సిలబస్ చూసుకున్న తర్వాత అది మీరు క్రాక్ చేయగలమనే దానికి మీరు భరోసా రావడానికి దాన్ని బేరీజ్ వేసుకోవాలి. ఆ తర్వాత సిలబస్ని చూసుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని చూసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు మీరు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఎంత డెప్త్లో అడుగుతున్నాడు, వాటిని ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారా, లేకపోతే అనలిటిక్గా ఆలోచిస్తే ఆన్సర్ చేయగలుగుతున్నారా, లేకపోతే ఆ సబ్జెక్ట్కి సంబంధించి బేసిక్ కొంచెం దానికి సంబంధించి బేసిక్గా చదివితే ఆన్సర్ చేయగలిగేటట్టు ఉన్నాయా అనేది మీకు అర్థమైంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తారో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తారో, అది మీ ప్రిపరేషన్ రైట్ వేలో సాగడానికి, అదేవిధంగా మీ ప్రిపరేషన్ ఫలవంతం అవడానికి సహాయపడిద్ది అనమాట. దాని దృష్టిలో పెట్టుకొని నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇది చాలా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్, వేరు కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆయా సబ్జెక్టులు ఆయా చాప్టర్లు చెప్పేటప్పుడు మీకు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇది ఆపాను. అయితే ఈలోపు మీరు ఈ క్వశ్చన్ పేపర్ అన్నిటిని చూడడానికి నేనేం చేశానంటే, ఈ ఐపీఓ ప్రీవియస్ పేపర్ని తీసుకొని దాంట్లో ప్రతి క్వశ్చన్ని తీసుకొని ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వివిధ రకాల స్టాండర్డ్ బుక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయితే ఓపి కన్నా, ఇది చాలా, నేను ఈ క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు ఆ బుక్లో ఉన్న లైన్స్నే బిట్స్గా ఇచ్చేసాడు అనమాట. ఇట్లా ఓపి కన్నా అనే బుక్, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లాంటి వాటికి రకరకాల వెబ్సైట్స్, బుక్స్, స్టాండర్డ్ బుక్స్ చూసి వాటిలో ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఈ సాఫ్ట్ కాపీ రూపంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ అభ్యర్థులు ఈ సాఫ్ట్ కాపీని డైరెక్ట్గా మీరు ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, లేకపోతే ఐపీఓకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మనకు ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ ఛానల్లోనైనా మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మనం
ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే నేను మన యాప్ లింక్ ఇస్తాను. ఆ యాప్లో కూడా మీరు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి ఒక టైల్ ఉంటుంది. ఆ టైల్ నుంచి మీరు ఫ్రీగానే ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ మాత్రమే కాదు, ప్రతి క్వశ్చన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ నేను ఏదైతే మీకు మామూలుగా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని మీకు ఒక రిటర్న్ ఫార్మాట్లో ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. ఇది ఒకసారి మీకు చూసుకుంటే వీలుగా ఉంటుంది. నేను ఆయా సబ్జెక్ట్స్ ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఆ ఫిజిక్స్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ చెప్పేటప్పుడు ఆ కెమిస్ట్రీ క్వశ్చన్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాస్తవానికి మీకు ఇవన్నీ నిదానంగా ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని క్వశ్చన్స్ వీడియో చేసి మామూలుగా నేను ప్రాఫిట్ పొందొచ్చు. కానీ నేను అలా కాకుండా ఏమనుకున్నానంటే మీరు ముందు ఒక అవగాహనకు రావాలి. అందులో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 days లోపే ఎగ్జామ్ పెట్టేలాగా ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది మీకు ఇస్తున్నా. ఒకసారి చూడండి అసలు ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి మొన్న 2019లో జరిగిన ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్. డాష్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ద ఆర్గనైజేషన్ విత్ అడక్వేట్, కాంపిటెంట్ అండ్ క్వాలిఫైడ్ పర్సనల్ ఎట్ ఆల్ లెవెల్స్ ఇన్ ద ఎంటర్ప్రైజ్. ఒక వ్యాపార సంస్థలోకి లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లోకి అడక్వేట్, సరిపోయినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి క్వాలిఫైడ్, అర్హత కలిగిన పర్సన్ని ఎట్ ఆల్ లెవెల్స్ ఇన్ ద ఎంటర్ప్రైజ్ ఆ ఇండస్ట్రీస్లోకి తీసుకునే విధానాన్ని అంటారన్నమాట. ఒక ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి దానికి సరైనటువంటి ఆ ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ అది కెమికల్ ఇండస్ట్రీస్ అనుకో, బి ఫార్మసీ చేసిన వాళ్ళని లేకపోతే ఎం ఫార్మసీ చేసిన వాళ్ళని తీసుకోవాలి. అలానే దాంట్లోకి ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళని కానీ లేకపోతే అగ్రికల్చర్ తీసుకున్న వాళ్ళని కానీ తీసుకుంటే ఇండస్ట్రీ సరిగ్గా నడవదు కదా. కాబట్టి అడక్వేట్, కాంపిటెంట్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఆ ఇండస్ట్రీస్లోకి తీసుకునే విధానాన్ని ఏమంటారని అడిగింది. దాన్ని ప్లానింగ్ అంటారా, స్టాఫింగ్ అంటారా, ఆర్గనైజింగ్ అంటారా, కంట్రోలింగ్ అంటారా? ఆన్సర్ వచ్చేసరికి స్టాఫింగ్, సిబ్బంది నియామకం. చాలా సింపుల్, చాలా బేసిక్ బిట్ అనమాట. దానికి సంబంధించి నేను ఈ పీడిఎఫ్ ఎలా తయారు చేశానంటే ఆ క్వశ్చన్లో ఏదైతే మెయిన్ కంటెంట్ థీమ్ ఉందో ఆ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు పోయినసారి ఇచ్చిన క్వశ్చన్లో స్టాఫింగ్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్లో అసలు ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ప్లానింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అంటే ఏంటని ఇలానే క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చిననుకో అప్పుడు మీరు ఆన్సర్ చేయగలిగేలాగా నేను అలా ఇచ్చానమాట. రైట్. నిర్వహణ శాస్త్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక సంస్థ లేదా వ్యాపారం విజయవంతం కావడానికి కావలసిన సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమించే ప్రక్రియను స్టాఫింగ్ అంటారు. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. థియో హైమన్ ప్రకారం స్టాఫింగ్ అనేది మేనేజ్మెంటల్ రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రక్రియ. ఈ శాస్త్రవేత్తల పేర్లు కూడా తరచుగా అడుగుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి గమనించండి. ఇక్కడ చూడు, సంస్థలోని అన్ని స్థాయిల్లో టాప్ ఆర్డర్లో కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ, లోవర్ లెవెల్స్లో కానీ ఖాళీగా ఉన్న పోస్టులను సమర్థవంతమైన అర్హత కలిగిన ఉద్యోగులతోటి అడక్వేట్, కాంపిటెంట్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ చేత భర్తీ చేసే విధినే స్టాఫింగ్ అంటారు. అదేవిధంగా ఇందులో ఉండే ముఖ్య దశలు మ్యాన్ పవర్ ప్లానింగ్. అసలు ఆ సంస్థకు ఎంతమంది స్టాఫ్ కావాల్సి ఉంటే టెక్నికల్ స్టాఫ్ ఎంత కావాలి, నాన్ టెక్నికల్ స్టాఫింగ్ ఎంత కావాలి, స్వీపర్స్ ఎంత కావాలి, ఇట్లా రకరకాల మ్యాన్ పవర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళ నియామకం కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత ఆ సంస్థ యొక్క ఉద్దేశాలు, ఆ సంస్థ యొక్క విధి విధానాలకు తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్, పనితీరు చేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క పనితీరుని అంచనా వేసి ఇంకా మెరుగుపరచడం, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వడం, లేకపోతే తీసేయడం, అట్లాంటివి చేయాలన్నమాట. ఇది అసలు దాని గురించి, స్టాఫింగ్ గురించి. నెక్స్ట్ ఈసారి జరగబోయే ఎగ్జామ్లో ఏమని అడగచ్చు, అసలు స్టాఫింగ్లో ఏమేమి దశలు ఉంటాయి అని ఇచ్చి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ ఆప్షన్స్లో లేని ఇంకోటి ఏదైనా అడగచ్చు అనమాట. అందుకని స్టాఫింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా ఆప్షన్స్
ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంది? ఒక పనిని ప్రారంభించే ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలని ముందే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం. ఇది కేవలం ఆలోచనకు సంబంధించి అనమాట. ఇది ఇండస్ట్రీస్లో సంబంధించి ప్లానింగ్ అనమాట. తర్వాత ఆర్గనైజింగ్, ప్రణాళిక ప్రకారం పనులు గ్రూప్గా విభజించడం, అధికారాలు అప్పగించడం, వనరులను సమకూర్చడం దీని కిందకే వస్తుంది అనమాట. ఆర్గనైజింగ్ అంటే అది. క్వశ్చన్ అడిగింది మాత్రం స్టాఫింగ్ గురించి అనమాట. కంట్రోలింగ్. ఇట్లా ఒక క్వశ్చన్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే మిగతా ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇట్లా రైట్. డాష్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎనీ కండిషన్ ప్రొడ్యూస్డ్ బై ఇండస్ట్రీస్ that may be cause injury or death to the personal or loss of product or property. ఏదైనా ఇండస్ట్రీస్లో మరణాలు సంభవించడం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఆస్తికి నష్టం చేకూరితే దాన్ని ఏమంటారా అని అడిగిండు. దాన్ని ఇండస్ట్రియల్ హజార్డ్ అంటారా, ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటారా. చాలా సింపుల్, చాలా బేసిక్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సరిపోయింది. ఇక్కడ క్వశ్చన్లోనే అడగడం జరిగింది కదా. ఇండస్ట్రీ dash may be defined as condition produced by industries that may be cause injury and or death to the personal or loss of product or property. ఆప్షన్కి సంబంధించి ఆన్సర్ ఇచ్చారు. పరిశ్రమలో పనిచేసే సిబ్బందికి, అక్కడ ఉండే వస్తువులకు లేదా ఆస్తికి నష్టం కలిగించే పరిస్థితులను పారిశ్రామిక పరిభాషలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ వర్డింగ్లో ఇక్కడ ఇండస్ట్రియల్ హజార్డ్ అని అంటారు అనమాట. నార్మల్ హజార్డ్ అంటే ఏంటి? మామూలు విపత్తు, తుఫాన్లు, వరదలు ఇట్లాంటి సంబంధించడాన్ని హజార్డ్ అంటారు. రైట్. ఇండస్ట్రియల్ హజార్డ్ ఒక పరిశ్రమ లేదా ఫ్యాక్టరీలో అక్కడ ఉండే యంత్రాలు, రసాయనాలు, విద్యుత్ లైన్లు లేదా పనిచేసే పద్ధతుల వల్ల ఉద్యోగులకు గాయాలవడం, మరణం సంభవించడం లేదా ఉత్పత్తులు, ఆస్తి నష్టం, లాస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ ప్రాపర్టీ జరిగే అవకాశం ఉన్న ఏ రకమైన పరిస్థితినైనా ఇండస్ట్రియల్ హజార్డ్ అంటారు. ఉదాహరణకు విషవాయువు లీక్ అవడం, యంత్రాల నుంచి ప్రమాదకరమైన మంటలు రావడం, షార్ట్ సర్క్యూట్ జరగడం, రసాయనాలు చిందిపడడం ఇట్లాంటిదాన్ని ఇండస్ట్రియల్ హజార్డ్ అంటారు. రైట్. మిగతా ఆప్షన్స్ అసలు హజార్డ్ అంటే ఏంటి? సాధారణంగా నష్టం జరిగే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిని హజార్డ్ అంటారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు హజార్డ్ కిందకే వస్తాయి. కానీ ప్రశ్నలు ప్రత్యేకంగా ప్రొడ్యూస్డ్ బై ఇండస్ట్రీస్లో జరిగే ప్రమాదం అన్నాడు కాబట్టి దాన్ని ఇండస్ట్రియల్ హజార్డ్ అంటారు అనమాట. రైట్. సేఫ్టీ అనేది కాదు, ప్రమాదం కాదు. ఇక్కడ సేఫ్టీ ఇచ్చిండు, ఈజీగా ఎలిమినేట్ చేసే పద్ధతులు అనమాట. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని స్క్రీన్ షాట్ చేసి ఇచ్చేసి, క్వశ్చన్ని టైప్ ఏం చేయలేదు నేను, ఆ స్క్రీన్ షాట్ చేసేసి దాని యొక్క ఆన్సర్ని ఇట్లా ఇక్కడ అన్నిటినీ పెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది అన్నమాట. చాలా మీకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి బూస్టింగ్ లాగా మీరు ఇది ఉపయోగపడుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఐపీఓకి ప్రిపేర్ అవుతుండ్రో, ఇంజనీరింగ్ లేదా డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఐపీఓ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి స్ట్రాటజిక్గా, ఒక వ్యూహాత్మకంగా చదివితే ఒక మంచి జాబు. ఒక మీరు గ్రూప్ 2లో కూడా హయ్యెస్ట్ పోస్ట్ మున్సిపల్ కమిషనర్కి బేసిక్ పే 44,570. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క బేసిక్ పే, గ్రూప్ 1 ఆఫీసర్ బేసిక్ పే 54,500 చిల్లర ఉందన్నమాట. అంటే మీరు దగ్గర చేతికి 75,000 పైన వస్తుంది. నెట్ అయితే 75,000 వస్తుంది, గ్రాస్ అయితే 86,000, 87,000 వస్తుంది అన్నమాట. మంచి జాబు. కాబట్టి ఎవరైతే ఇప్పటికే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా చదివితే మీకు ఇది సాధించడం ఈజీ అవుతుంది. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు ఇంకా దీనికి ఈ ప్రిపరేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటుందంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీ వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రిపరేషన్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. రైట్. మీకు ఇతర వివరాల కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. తీసుకొని మీ అవగాహన పెంచుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.